మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు మున్సిపాలిటీ నందు మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారి జన్మదిన వేడుకలను పలమనేరు మున్సిపాలిటీలో ఘనంగా జరుపబడుతున్నది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ కన్వీనర్ మండి సుధా గారికి, మాజీ కన్వీనర్ జాఫర్ గారికి, అలాగే కౌన్సిలర్ మురళీకృష్ణ గారికి, మహిళా సోదరులకి, ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్లకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు జన్మదినం జరుపుకుంటున్నాడు. ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని, ఈ పలమనేరు నియోజకవర్గానికి ఇంకా సేవ చేయాలని ఆయనకి దేవుడు ఆ అవకాశం కల్పిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన కార్యకర్తలకి, నాయకులకి నేను ఒక చిన్న విన్నపం. ఎందుకంటే మనమందరూ కూడా ఈ సోషల్ మీడియాలో చాలా మంది అంతా యాక్టివ్ అయిపోయినారు. దయచేసి సోషల్ మీడియాలో మన పార్టీ తరఫున ఎవరు మిస్బిహేవ్ చేయకండి, తప్పుడు వార్తలు పెట్టద్దండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే మనల్ని నమ్ముకొని మన భార్య పిల్లలు ఉన్నారు, మన కుటుంబం ఉంది. మనం ఏదో ఆవేశంలో ఏదో పార్టీ పైన అభిమానం ఉండొచ్చు, పార్టీ పైన అభిమానం ఎలా ఉండాలి, మనం డైరెక్ట్ టు డైరెక్ట్ ఫైట్ చేయాలి. కానీ ఇలా సోషల్ మీడియాలో మనమంతా తప్పుడు ప్రచారాలు చేయకూడదని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళకు కూడా చెప్తున్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరు కూడా దయచేసి తప్పుడు, నిన్న కూడా భారతమ్మ మీద కూడా తప్పుడు పోస్ట్ పెట్టారు. మేము దాన్ని తీవ్రంగా పలమనేరు మున్సిపాలిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యలు చేయొద్దండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాబో రోజుల్లో మనకు మంచి రోజులు ఉన్నాయి. 2026లో వస్తుందో, 27లో వస్తుందో, 2028లో ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనమంతా అలర్ట్ గా ఉండాలా. మీకు అందరికీ తెలుసు, నిన్న కూడా నీలం సాహ్ని గారు మున్సిపల్ ఎలక్షన్ త్వరలో వస్తుంది, మీరంతా అలర్ట్ గా ఉండాలని చెప్పారు. మీరందరూ వార్డుల్లోకి వెళ్ళండి, వార్డుల్లో ప్రతి ఇంటికి గడపకి వెళ్ళండి. వాళ్ళు చేస్తున్న ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో అది చేయలేదని ప్రతి గడపకు మనం వెళ్లి చెప్పి మున్సిపల్ ఎలక్షన్ లో మనమందరూ ఐకమత్యంగా పోరాడి ఈ యొక్క పలమనేరు మున్సిపాలిటీని 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ